వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను జనని. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వచ్చే జనాభా లెక్కల్లో కులగణన, కాంగ్రెస్ సర్వేలో పారదర్శకత లోపించిందని విమర్శ. తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు విడుదల, 10th ఫలితాల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ హవా. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనైందా? కేసీఆర్ పై నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి. విజయవాడ ఆంధ్రరత్న భవన్ దగ్గర ఉద్రిక్తత, కాంగ్రెస్ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తల గుడ్ల దాడి. దేశంలో కులగణన నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి చేపట్టబోయే జాతీయ జనాభా లెక్కల సేకరణతో పాటే కులాల వివరాలను కూడా సేకరించనున్నట్లు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఎంతో కాలంగా చర్చనీయాంశంగా ఉన్న కులగణన అంశంపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసింది. అధికారిక జనాభా గణాంకాల సేకరణ ప్రక్రియలోనే కులాల వారీగా వివరాలను నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తెలంగాణలో 10th ఫలితాలు విడుదలయ్యాయి. గత నెల రోజులుగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న ఉత్కంఠకు తెరపడింది. రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి 10వ తరగతి ఫలితాలు విడుదల చేశారు. 10th లో మొత్తం 92.78% ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ హవా కొనసాగుతోంది. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే 99.29%తో మహబూబాబాద్ మొదటి స్థానంలో ఉండగా 73.97%తో వికారాబాద్ ఆఖరి స్థానంలో నిలిచింది. ఐఏఎస్ ఆఫీసర్ యోగితా రాణి గారు, విద్యాశాఖ డైరెక్టర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఈవి నరసింహారెడ్డి గారు వేదికపై ఉన్నారు. అదిగో 10వ తరగతి పరీక్ష ఫలితాలు. మీ చప్పట్లు తెలంగాణ మొత్తంలో ఉండే పిల్లలకి, మన చెల్లెలకి, తమ్ముళ్ళకి, వాళ్ళ అమ్మలకి, నాన్నలకి, కుటుంబాలన్నిటికీ వినపడాలి. और एक सार जोर से प्यार से విద్యాశాఖలోని ప్రతి ఒక్కరూ, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాలు, అలాగే మీడియా, తల్లిదండ్రులు, సమాజంలోని అన్ని వర్గాలు, పోలీసు విభాగం, కలెక్టర్. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓ ఇంట్లోకి కారు తీసుకెళ్లడంతో 6గురు దుర్మరణం పాలయ్యారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ముంబై జాతీయ రహదారిపై నారాయణ మెడికల్ కాలేజీ విద్యార్థులు ఓ ఫంక్షన్ కి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇంటి యజమానితో సహా 6గురు చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దెబ్బలా ఏమన్నా ఆడమనిషికి ఇంట్లో లేదా? ఆయన ఒక్కడ, ఆయన ఎక్కడ ఉన్నాడు? కొట్లోనా ఇంట్లోనా? ఇల్లు అది ఆపేది అదే షాపు, అదే ఇల్లు ఇక్కడ దాకా ఉంటుంది సార్. చెప్పుకోగానే గుళ్ళు కావాలని చెప్పి పిలిచారు. నాకు ఫోన్ చేయగానే నేను సర్రంట పోయి స్టార్టర్తో లాగి బండి కిందే ఒక మనిషి ఉన్నాడు, రమణయ్య అనే అతను. నేను తిరగొట్టినాక ఆ మనిషి బయటకు వచ్చాడు, చనిపోయి ఉన్నాడు. అప్పుడు మనిషి చనిపోయి తను తిరగొట్టినాక కారులో ఒకరి మీద ఒకరు పడిపోయి కొట్టుకుంటూ ఉన్నారు. అప్పుడు బయటికి తీసి ఒక్కొక్కరిని అంబులెన్స్లో వచ్చి ఇద్దరిని ఎక్కించాము. ఒకరు ఆటోలో లేదు. ఎట్లా ఉండింది అంబులెన్స్లో ఎక్కించే వాళ్ళకి? ఆటో ఏం లేదు, సీరియస్గా, చాలా సీరియస్గా ఉంది. ఎవరు మొత్తం 5 మందేనా? 5 మంది. నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబుకి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాసు కుటుంబానికి మాకు మధ్య చిచ్చు పెట్టడానికే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. అరవింద బాబుకి అబద్ధాలు చెప్పడం మొదటి నుంచి అలవాటేనని దుయ్యబట్టారు. తాను చేసిన ఆరోపణలు ఒక్కటైనా నిరూపించాలని అరవింద బాబుకు గోపిరెడ్డి సవాల్ విసిరారు. లోకేష్ గారికి ఉద్యోగం ఇప్పించుకున్నాడు కానీ ప్రజలకి, నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వలేదన్నమాట మాట్లాడటం జరిగింది. వాస్తవమా కాదా? ఈ రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు, లేదా నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు. ఇంతవరకు దాని ఊసీ లేదు. ఈ 2 విషయాల మీద కంప్లైంట్ ఇచ్చారు. మూడోది అరవింద్ బాబు గారు ఏదేదో నేను ఒకటే మాట మాట్లాడాను, అరమంద్ర బాబు అని అన్నారు. ఎందుకంటే ఆయన చేసే పనులు, కార్యక్రమాలు ఆ విధంగా ఉన్నాయి. ఇవాళ ఎన్నో మాటలు మాట్లాడు. ఉదాహరణకి కాసు సెంట్రల్ ఓపెనింగ్కి నేను వెళ్ళొద్దని సమాచారం ఇచ్చానని ఒక మాట మాట్లాడాడు నిన్న. కాసు సెంట్రల్ ఓపెనింగ్కి ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారిని
వెళ్ళొద్దని నేను సమాచారం ఇచ్చాను నిన్న వేదిక మీద నుంచి మాట్లాడాడు. అంటే సమాచారం ఏ విధంగా ఇచ్చారో చెప్పలా, అంటే ఫోన్ ద్వారా మాట్లాడారా లేకపోతే వ్యక్తుల ద్వారా మాట్లాడారా అనేది కూడా చెప్పలే ఆయన. ఆయనతో నేను ఫోన్లో మాట్లాడి కనీసం 10 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఒక్కసారి మాట్లాడటం జరిగింది. అది కూడా ఏదో హాస్పిటల్ విషయంలో మాట్లాడటం. రాజకీయంగా ఎప్పుడు కూడా 10 సంవత్సరాల నుంచి నేను ఆయనకు ఫోన్ కాల్ లేదు, నా ఫోన్ నెంబర్ కూడా నాకు తెలియదు ఆయనది. నేను ఏదైనా మెసేజ్ పెట్టానంటే చూపించమనండి ఖచ్చితంగా. ఇది ఎందుకంటే కాసు కుటుంబంకి మాకు మధ్య విభేదాలు పెట్టాలని ఈయన ఒక సృష్టించే కార్యక్రమం చేస్తున్నాడు. తిరుపతిలో ఆక్టోపస్ బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో 50 మంది 2 బృందాలుగా ఏర్పడి ఆక్టోపస్ బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. తిరుపతి బస్టాండ్, రైల్వే స్టేషన్, అలిపిరి, సప్తగిరి తనిఖీ కేంద్రాల వద్ద, విష్ణు నివాసం అతిథి గృహంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చనిపోవాలని కొందరు చూస్తున్నారని ఆరోపించారు. బై ఎలక్షన్స్ వస్తే కొంతమంది ఎమ్మెల్యే అయిపోవాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తున్న అధికారులను బెదిరిస్తే సహించేది లేదన్నారు. నేను ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఇటు తెలుగుదేశం మిత్రులు కానీ, అటు జనసేన కానీ, అటు బీజేపీ కానీ, నేను ఎన్డీఏ ఎమ్మెల్యే, నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. ఇన్ని జరుగుతూ ఉంటాయి. ఓ పక్కన అధికారుల్ని సమన్వయంతో పనిచేయించాలి అంటే ఓ పక్కన అధికారులను బెదిరిస్తారు. నువ్వు ఉండాలని లేదా, పైన మా పార్టీ ఉంది, నేను పంపేస్తాం. ఏం పంపేస్తారు మీరు? నేను ఎన్డీఏ ఎమ్మెల్యేని, నేనేమి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని కాదు. ఇక్కడ అధికారులను కూడా పరిరక్షణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులకు అవసరం నాకు పూర్తిగా ఉంది. అధికారులు చేయకపోతే నేను చేయలేను. ఇక్కడ చేయమని కమిషనర్ ఆదేశిస్తే కమిషనర్ అన్ని ఇవన్నీ చేయించాడు. ఇది చేయమని అనిల్ వీళ్ళంతా ఉండి రాత్రానిగా పాలన ఇక్కడ కొంతమంది కూర్చొని టీలు ఒకరు పెట్టి, కాఫీలు ఒకరు పెట్టి, గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకుండా ఇది అభివృద్ధి చేస్తూ ఉంటే విమర్శలు చేసేవాళ్ళకి చెప్తున్నాను. నేను ఎప్పుడు చనిపోతాను నాకు తెలియదు, కానీ చనిపోయినప్పుడు మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నేను ఉండగానే చనిపోవాలని కోరుకోవద్దని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే అది అన్యాయం. అది సింహాచలం అప్పన్న ఆలయ దుర్ఘటనలో బాధిత కుటుంబాలను హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. విశాఖలోని బాధిత కుటుంబాలను హోంమంత్రి అనిత పరామర్శించి ఓదార్చారు. ప్రభుత్వం తోడుంటుందని అనిత హామీ ఇచ్చారు. సందర్భంలో ఒక రిటర్నింగ్ వాల్ కట్టేటప్పుడు పిల్లర్ సైజ్ కట్టాలి. మామూలు గోడ కట్టేస్తాడు. ఎంత ఇంజనీర్ చాయిస్ కంటే అలాగే ఇస్తాడు. మనం గవర్నమెంట్ ని బ్లేమ్ చేయలేము. జరిగింది కానీ ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఇదే ప్రవర్తన. ఫెస్టివల్ కమిటీ ఇన్సిడెంట్ అనేది జరిగింది. యాక్చువల్గా ఇన్సిడెంట్ కూడా 2 o'clock చాలా హెవీ రెయిన్ ఒకటి స్టార్ట్ అయింది. అందరికీ తెలుసు. చాలా పెద్ద గాలి దుమారంతో చాలా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం అయితే వచ్చింది.
ప్రాథమిక నివేదిక ప్రకారం ఆ వర్షం ఏదైతే వచ్చిందో వాటర్ అంతా కూడా ఆ లూజ్ సాయిల్ మూలన వాటర్ అంతా కూడా కొంచెం లోపల దిగి ఆ గోడ కూలింది అన్నది ఒక ప్రాథమిక సమాచారం ప్రకారం వచ్చిన నివేదిక. ఇంకా కూలంకషంగా మా వాళ్ళందరూ కూడా సార్ ఎంక్వైరీ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ 300 రూపీస్ క్యూ లైన్ ఉంది. ఆ క్యూ లైన్ అక్కడ జస్ట్ కరువు ఉంటుంది అనమాట. అంతవరకు అంత హెవీ క్రౌడ్ కూడా లేరు. ఫస్ట్ కరువు మూలాన ఒక జస్ట్ కొంచెం క్రౌడ్ అక్కడ ఉన్నారు. అది మూవ్ అవుతూనే ఉన్నారు. ఎక్కడ కూడా మనకి ఆగిపోవడం కానీ అంటున్నది లేదు. చాలా అన్ఫార్చునేట్ థింగ్, ఆ గోడ పడిపోవడం వలన సుమారుగా 7 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అందులో 4 పురుషులు ఉన్నారు, 3 స్త్రీలు ఉన్నారు. ఇంకా మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. ఈ సంఘటన జరిగినది అని తెలిసిన వెంటనే ఇమీడియట్ గా ఎస్డిఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న వాలంటీర్స్ చిన్నపిల్లలైనా వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నంద్యాల జిల్లా వెలుగోడులో ప్రజా సంఘాలు, వైసీపీ నేతలతో కలిసి మైనారిటీలు భారీ ర్యాలీ నిర్వహించారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ ప్రభుత్వం ముస్లిం మైనారిటీల హక్కులను కాలరాసేందుకే వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకువచ్చిందని మండిపడ్డారు. ముస్లిం మైనారిటీలను కేవలం ఓటు బ్యాంకు కోసమే వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి ముస్లిం మైనారిటీలు శ్రద్ధాంజలి ఘటించారు. उस काले कानून के खिलाफ बहुत बड़ी भारी रैली निकाली गई है। इस रैली के जरिए से मौजूदा हुकूमत से यही हम मुतालबा करते हैं कि आपके लाए हुए काले कानून में आपने मुसलमानों के वास्ते, दूसरे माइनॉरिटीज के वास्ते जो फ़ायदा बताए हैं, हालांकि असल में वो फ़ायदा नहीं है। हमारे को जहाँ तक समझ में आता है, इस काले कानून के जरिए से मदारिस और मकातिब और मसाजिद के निज़ाम को ख़त्म कर कर इस्लाम और मुसलमान की पहचान को ख़त्म करने की एक मुनज़्ज़म साजिश शायद आपकी है। इसलिए हम पूरे मुल्क भर में मुस्लिम पर्सनल बोर्ड हो या दूसरे तंजीमें हो, सब मुत्तहिद होकर रोड पर आए हैं। तो इसलिए आप इस काले कानून को वापस ले लें। जिस तरीके से मखलूक के खिलाफ में कोई कानून हो और दस्तूर के खिलाफ में कोई काला कानून हो, तो ऐसे कानून को सुप्रीम कोर्ट रद्द कर सकता है। तो सुप्रीम कोर्ट से हम मुतालबा करते हैं कि आप जरूर इस काले कानून को वापस ले लें। हम यही आपसे मुतालबा करते हैं। బిల్లు తెచ్చి భారత రాజ్యాంగాన్ని ఈరోజు అవమానించడం జరిగింది. మేము ఈ సందర్భంగా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో మీరు తమిళనాడులో ఏదైతే జల్లికట్టు ఉత్సవం ఉందో దాన్ని నిషేధించారు. కానీ అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం జరిగితే కేవలం తమిళనాడు ప్రజల ద్వారా జరిగిన ఉద్యమాన్ని తల వంచి ఆ రోజు జల్లికట్టు చట్టాన్ని మీరు మరలా వెనక్కి తీసుకుని ఆ జల్లికట్టును మీరు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు మేము మోడీ గారిని ఒకటే అడుగుతున్నాం, నువ్వు హిందువుల పక్షపాతి అని నువ్వు చెప్తా ఉన్నావు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాం, భారతదేశంలో 80% మంది ముస్లిం హిందువులు ఉన్నారు. ఆ హిందూ సోదరుల కోసము గ్యాస్ ఫ్రీ, పెట్రోల్ ఫ్రీ, ఉన్నత విద్యను ఫ్రీ చేయి, నువ్వు అలాగే వైద్యం ఫ్రీ చేయి. ఎవరిని అడ్డం వస్తున్నాడు? అటువంటి సంక్షేమాలు చేయకుండా కేవలం నేను ముస్లింలను హింసిస్తాను, ముస్లింల యొక్క జీవితాలను నాశనం చేస్తాను, హిందువులలో నాకు సపోర్ట్ చేయండి అని ఒక దురదృష్టమైనటువంటి చట్టాలు తెచ్చి ఈరోజు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఆర్ఎస్ఎస్ అజెండాతో ఈ మోడీ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. నల్గొండ జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణంలో గత కొన్ని రోజులుగా దామచర్ల, నార్కట్పల్లి, ఇబ్రహీంపట్నం, ఏపీలో మార్టూరు, పొన్నూరు పట్టణాలలో మోటార్ సైకిల్ దొంగతనాలకి పాల్పడుతూ సంచలనం కలిగించిన నేరస్తులను వాడపల్లి పోలీసులు ఛాలెంజింగ్ గా తీసుకుని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఛేదించి పట్టుకున్నారు. నేరాలు చేస్తే పోలీసులకు పట్టుబడతామనే భయాన్ని వారికి పోలీసులు కలిగించారు. ఎనీ పబ్లిక్ ప్లేస్ లేకపోతే ఇంటి బయట ఏమైనా వెహికల్స్ అట్లాంటి పార్క్ ఉంటే విత్ వన్ సింగిల్ కిక్ వీళ్ళు కూర్చొని మీకు ఒక వీడియో చూపిస్తాము. ఆ కిక్తో హ్యాండిల్ లాక్ బ్రేక్ చేసిన తర్వాత
దాని కింద ఉన్న హెడ్లైట్స్ కింద ఉన్న వైర్స్ని దాన్ని కట్ చేసిన తర్వాత వీళ్ళకి ఒక చిన్న ఎక్విప్మెంట్తో ఆ వెహికల్ని స్టార్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు. దీనికి సంబంధించి ఒకటి మనము దొంగతనం లైవ్గా అయ్యేటప్పుడు కూడా వీ హ్యావ్ కాట్ వన్ CCTV ఫుటేజ్. ది లాక్ దే విల్ ఆల్సో ఓపెన్ ది వెహికల్ కూడా స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతారు. సో అఫెన్స్ అయ్యేటప్పుడు వీళ్ళు ఒక టీమ్గా వస్తారు. ఆ టీంలో 1 పర్సన్ ఓన్లీ విల్ బి ఎవరైనా వచ్చి పోతున్నారని చెప్పి చెక్ చేయడం జరుగుతుంది. ఇంకొక పర్సన్ లాక్ బ్రేక్ చేసి వెహికల్ స్టార్ట్ చేసి తీసుకొని వెళ్తారు. అయితే వీళ్ళందరి మీద కూడా పాతవి చాలా కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మనము ఇందులో A2 and A3 ఈ అంకమరావు మీద 24 ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి. మిట్టపల్లి శ్రీకాంత్ మీద 29 కేసెస్ ఉన్నాయి. లూథర్ మీద వీ హ్యావ్ 8 కేసెస్. కానీ ఏపీ అండ్ తెలంగాణలో ఇతను ఈజ్ అబ్స్కాండింగ్ ఇన్ మోర్ దెన్ 30-40 కేసెస్. సో మన దగ్గర పాత అయిన అఫెన్స్లలో కూడా హీఈస్ ఇన్వాల్వ్డ్. అతన్ని కూడా మనం పేపర్ వర్క్లో మనం హీజ్ నేమ్ ఇస్ రిటన్ ఇన్ సమ్ కన్ఫెషన్స్, అవన్నీ కూడా మనం తీసుకొని రావడం జరుగుతుంది. కాశ్మీర్ పహల్గాం ఘటనపై కేంద్ర ప్రభుత్వం సైన్యానికి పూర్తి అధికారాలు ఇవ్వడమే మంచి నిర్ణయమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లు మాధవి అన్నారు. ఖమ్మంలోని హవేలీ వద్ద వైరా రోడ్డుపై పాకిస్తాన్ జెండాను అతికించి బీజేపీ నాయకులు కాళ్లతో తొక్కారు. పహల్గాం ఘటనను ప్రపంచంలో ఉన్న అందరూ ముక్త కంఠంతో ఖండించాలని డిమాండ్ చేశారు. మతం అడిగి మరి ఎంతో మంది అమాయకపు హిందూ పౌరులను అతి కిరాతకంగా ఉగ్రవాదులు చంపడం దుర్మార్గమైన చర్య అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాకిస్తాన్ ఎవరైతే టెర్రరిస్ట్ని వాళ్ళందరూ పెంచి పోషిస్తున్నారో వారందరికీ కూడా తగిన గుణపాఠం త్వరలోనే ఉండబోతుంది. ప్రధానమంత్రి గారు చెప్పారు ఎవరిని వదిలిపోవని. సో ఖచ్చితంగా లాస్ట్ టైం మనం చూసాం సర్జికల్ స్ట్రైక్స్ అప్పుడు ఎట్లా గుస్సెంగే మారెంగే అని చెప్పి, అట్లాగే ఇప్పుడు ఎవరైతే దీంట్లో భాగస్వామ్యం ఉందో వారందరినీ కూడా అలాగే శిక్షిస్తామని చెప్పి ఖచ్చితంగా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని వీడుకుని సరిగ్గా ఉంటే సరే, లేకపోతే ఇవాళ పాకిస్తాన్ అనేదే నామరూపాలు లేకుండా పోతుందని ప్రపంచంలో అందరూ కూడా అంటున్నారు. ఎవరూ కూడా ఉగ్రవాదాన్ని ఎవరూ కూడా హర్షించరు, అందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇవాళ ఈ దాడిని ఏదైతే ఇవాళ కాశ్మీర్లో జరిగిన దాడిని ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా నాయకులందరూ కూడా ప్రపంచ నాయకులందరూ కూడా దీన్ని ఖండించి నరేంద్ర మోదీ గారు ఎలాంటి యాక్షన్ తీసుకున్నా కూడా దానికి వారు మద్దతు తెలిపారు. సో మనందరం కూడా ప్రజలు అన్ని వర్గాల నుంచి కూడా మనందరం ఆయనకి మద్దతు తెలిపి ఎలాంటి యాక్షన్ తీసుకున్న సైనిక అధికారులకే అంతిమ నిర్ణయం ఇచ్చారు. కాబట్టి మనం కూడా వేచి చూసి తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. పల్నాడు జిల్లా నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబుకి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. బుచ్చిపాపన్నపాలెంలో చంద్రబాబుని తిట్టిన మాట వాస్తవమే అని శ్రీనివాసరెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి సైకో అని టీడీపీ నేతలు అనలేదా అని మండిపడ్డారు. అరవిందబాబుకి అబద్ధాలు చెప్పడం మొదటి నుంచి అలవాటేనని ఆయన ఆరోపించారు. దమ్ముంటే అరవిందబాబు చేసిన ఆరోపణలో ఒక్కటైనా బహిరంగంగా నిరూపించాలని ఆగ్రహించారు. కాసు సెంట్రల్ ఓపెనింగ్కి నేను వెళ్ళొద్దని సమాచారం ఇచ్చానని ఒక మాట మాట్లాడాడు నిన్న. కాసు సెంట్రల్ ఓపెనింగ్కి ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారిని వెళ్ళొద్దని నేను సమాచారం ఇచ్చాను నిన్న వేదిక మీద నుంచి మాట్లాడాడు. అంటే సమాచారం ఏ విధంగా ఇచ్చారో చెప్పలా. అంటే ఫోన్ ద్వారా మాట్లాడారా లేకపోతే వ్యక్తుల ద్వారా మాట్లాడారా అని కూడా చెప్పలే. ఆయనతో నేను ఫోన్లో మాట్లాడి కనీసం 10 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఒక్కసారి మాట్లాడటం జరిగింది. అది కూడా ఏదో హాస్పిటల్ విషయంలో మాట్లాడటం జరిగింది. పొదలకూరులో పెట్రేగిపోతున్న భూ మాఫియాను అరికట్టాలని పొదలకూరు సత్యనారాయణ లేఅవుట్లోని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ లేఅవుట్లో అవసరాల కోసం కేటాయించిన 286 అంకణాల స్థలాన్ని కొంతమంది మాఫియాగా ఏర్పడి కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ స్థానికులు టీడీపీ నాయకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరులు సత్యనారాయణ లేఅవుట్లోని పబ్లిక్ ప్రాపర్టీని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని అప్పటి నుంచి తాము పోరాటం చేస్తున్నామన్నారు. కుంభకోణాలని అరికట్టాలి ఇటువంటి పాల్పడిన భూమాఫియా దొంగలని అరెస్టు చేయాలి వెంటనే భూమాఫియా దొంగలను అరెస్టు చేయాలి వెంటనే భూమాఫియా దొంగలను ఖాళీ స్థలం
కనిపిస్తే ఆక్రమించే దొంగలను, ఖాళీ స్థలం కనిపిస్తే ఆక్రమించే దొంగలను, ఖాళీ స్థలం కనిపిస్తే 286 అంకణాలు ఆక్రమిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. 286 అంకణాలు ఆక్రమిస్తున్న వ్యక్తులపై అరికట్టాలి. పల్లకూరులోని భూ మాఫియా వ్యక్తులను గోవర్ధన్ రెడ్డి మనుషులు కొంతమంది అనుచరులు 286 అంకణాలు కబ్జా చేసి ఈరోజు వాళ్ళు పంచాయతీ బోర్డు కూడా పీకేసి వాళ్ళదన్నట్టు దౌర్జన్యం చేస్తున్నారు. ఈరోజు పిల్లలకి ఆడుకోవడానికి ప్రతి ఒక్కరికి కొంచెం రిలాక్స్. ఇంతమంది భూమి కనీసం ఎవరికి తెలియకుండా కబ్జా చేయాలనుకున్న వాళ్ళందరికీ కఠినంగా శిక్షలు పడాలి. రెండోది వచ్చి ఇది అందరి హక్కు. ఇది పార్క్ అంటే ప్రతి ఒక్కరికి అందరూ పిల్లల్ని మంచి చెడ్డ రోడ్డమ్మడికి పంపిస్తే ఎన్నో యాక్సిడెంట్లు అవుతాయి. అదే పార్కుకు వస్తే వాళ్ళ రిలాక్స్మెంట్కి అన్నిటికీ బాగుంటుంది. అట్లాంటి స్థలాన్ని ఈరోజు కోర్టులో ఉంది. లాయర్ల చేత ఫోన్ చేపిస్తున్నాడు నైటు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూసికుంట గిరిజన గ్రామాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటనలో ఘర్షణ వాతావరణం నెలకొంది. 10 కోట్ల నిధులతో నిర్మించనున్న రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి తనకు సమాచారం ఇవ్వకుండా ప్రోటోకాల్ పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఆదినారాయణ శంకుస్థాపన చేయనున్నారు. మంత్రి తుమ్మల సముదాయించి శంకుస్థాపన చేయాలని కోరగా ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకున్నారు. దీంతో కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడింది. వివాదం సద్దుమణిగాక ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. మళ్లీ ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదని తుమ్మల అధికారులను సున్నితంగా హెచ్చరించారు. ముందు ఎమ్మెల్యే గారికి, తర్వాత కలెక్టర్ గారికి చెప్పి ఈ పని ఉంది అంటే ఇన్ఫర్మేషన్ అందరికీ వెళ్ళాలి. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి ఆ ఎమ్మెల్యే గారికి చెప్పాలి. మీ ల్యాబ్స్ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దు. మేము కలెక్టర్ గారికి చెప్తాం, కలెక్టర్ గారు ప్రోగ్రామ్ ఇష్యూ చేస్తారు. నువ్వు వెళ్ళి అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారిని కానీ లోకల్ సర్పంచ్కి చెప్పాలి. ఆ ఊరు ఇప్పుడు లేరు కానీ ఉంటే ప్రజాప్రతినిధులకు చెప్పాలి. నేను అందరికీ పంపిస్తా, ఎమ్మెల్యేలకి ఎంపీలకి ప్రోగ్రాం పంపిస్తా. కానీ మీరు వెళ్ళి పర్సనల్గా ఇన్వైట్ చేయాలి. అది మీ బాధ్యత. కొత్త డిఏలు వచ్చారు కాబట్టి ఒకవేళ ఇన్ఫర్మేషన్ గ్యాప్ ఉంటే సరిదిద్దుకోండి. భవిష్యత్తులో ఇది మంచిది కాదు. ప్రతిదీ అందరం కలిసి ఆడ కోసమే ఉన్నాం. ఎవడ గౌరవం వాళ్ళకు ఉండాలి. కాబట్టి దయచేసి ఏ డిపార్ట్మెంట్ ఉన్నా ఆ డిపార్ట్మెంట్ ప్రోగ్రాం నడిచేటప్పుడు ఆ జిల్లా అధికారి కానీ సబ్ డివిజనల్ అధికారి కానీ ఆ ఎమ్మెల్యే గారికి చెప్పి ఆయన పర్మిషన్ తీసుకొని కార్యక్రమం చేయండి. దయచేసి మళ్ళీ భవిష్యత్తులో అట్లా జరగవచ్చు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.